చదువుకున్న పిల్లలు, కొంత ఎక్కడో రేర్‌గా పేరెంట్స్‌కి ఏదో కాస్ట్ ఫీలింగ్ ఉందని మర్డర్‌లు చేయడము, ఇలాంటి మూర్ఖులు ఉంటారేమో గానీ, బేసిక్‌గా కొంచెం చదువుకుని, కొంచెం తెలివుండి, కొంచెం మంచి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా సూసైడ్‌లు చేసుకుని, మర్డర్‌లు చేసుకుని, తల్లిదండ్రుల మాట వినకుండా ఇంట్లోంచి దొంగతనాలు చేసి, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని రూమ్‌లోకెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటా అని బెదిరించి, ఇలాగ పిల్లలు చాలా తప్పుదారి పడుతున్నారు. అలా తప్పుదారి పట్టకుండా ఉండాలి అంటే, మనము యాజ్ ఎ సొసైటీ మనమందరము కూడా రియాక్ట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ ఇది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇలా జరుగుతున్నప్పుడు మనకి సినిమాలు, మీడియా ద్వారా కూడా కొంత ఆ కేర్‌లెస్‌నెస్ యాటిట్యూడ్ అయితే ఏంటి నా లైఫ్ నేను బ్రతుకుతా. నేను ఇట్లాగే ఉంటా. నువ్వెవడివి నన్ను ఆపడానికి. ఈ టైప్‌లో కేర్‌లెస్ యాటిట్యూడ్ ఒకటి జనరేట్ చేసుకుంటున్నారు. అది చాలా గొప్పగా సినిమాల్లో నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండడం చాలా గొప్పది అన్నట్టుగా చూపిస్తున్నారు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడం నీకెంత గొప్పదో, ఇతరులని బాధ పెట్టకుండా ఉండడం అంత గొప్పది. ప్యాషను, కంపాషను, తర్వాత మనకి సెల్ఫ్ లవ్ ఇట్లాంటివి చాలా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది బాగా ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాలి. ప్యాషను, సెల్ఫ్ లవ్ లేకపోతే నా లైఫ్ నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్ ఇట్లాంటివన్నీ చాలా కేర్‌ఫుల్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్. ఈ రోజుల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. మనం తినే ఆహారం వల్ల కావచ్చు, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ వల్ల కావచ్చు, ఎండకి ఎక్స్‌పోజ్ కాకపోవడం వల్ల కావచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కావచ్చు, ప్రతి దానికి సక్సెస్, సక్సెస్, సక్సెస్ అనే దాని వెనకాల పరుగులు తీయడం వల్ల కావచ్చు, లేకపోతే నా జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నానే అనే బాధ కావచ్చు, మెంటల్ హెల్త్‌కి కారణమవుతుంది. మెంటల్ హెల్త్ దెబ్బ తీసుకునే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, వెరీ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ చూసుకోండి. మెంటల్ హెల్త్ చూసుకోండి. సెకండ్ ఎప్పుడైనా ఇట్లాంటివి మీ మైండ్‌లోకొస్తే ఎక్కడైనా ట్రామా గానీ, స్ట్రెస్ గానీ ఉంటే ఎక్కువవుతాయి. స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ నుంచి బ్రేక్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. నిజంగా ఆలోచించి, 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 ఆలోచించి స్ట్రెస్ పెరిగిపోతుంటుంది. అలా పెరుగుతోంది అని మీకు తెలియగానే బ్రేక్, హాల్ట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కామన్‌గా సూసైడ్‌లు చేసుకోవడానికి గల కారణం రిలేషన్‌షిప్ ఇష్యూస్. బంధాలు, బాంధవ్యాలు వీటిలో నచ్చకపోతే నచ్చకపోయే ప్రాణాలు తీసుకునేంత ఏదీ లేదు. ఏదీ లేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా ఫోర్త్ కేటగరీ ఉంది. సైకోసిస్ ఎక్కువవుతుంది. సైకోసిస్ అంటే ఎక్స్‌ట్రీమ్ బిహేవియర్ అనమాట. తల్లిదండ్రులనే చంపడానికి, పెళ్ళాన్నే చంపేయడానికి, పిల్లల్నే గొంతు పిసికి చంపేయడానికి సైకోటిక్‌గా తయారవుతున్నారు. ఇలాంటి సైకోటిక్ బిహేవియర్ ఉంటే గమనించండి, గుర్తుపట్టండి. వెంటనే మీరు హెల్ప్ తీసుకోండి. భయపడొద్దు. హెల్ప్ తీసుకోండి.